హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్. అండ్ మళ్ళీ మనం ఈరోజు ఒక వీడియోతో వచ్చేసాం గైస్ మీ అందరి ముందుకి. అండ్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే గైస్, మైన్క్రాఫ్ట్ మొబైల్లో ఆడే ప్రతి ప్లేయర్స్కి పాకెట్ ఎడిషన్లో షేడర్స్ ఎలా యాడ్ చేసుకోవాలని నేను ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. ఓకేనా, మీది ఎంత లో ఎండ్ డివైస్ అయినా సరే ఈ షేడర్స్ మీకు వర్క్ అవుతుంది. అంటే మీ మొబైల్లో ల్యాగ్ లేకుండా స్మూత్గా వచ్చేసి వర్క్ అవుతుంది గైస్. ఓకేనా, నేను చెప్పే ఈ స్టెప్స్ వచ్చేసి ఫాలో అయితే మీకు 100% షేడర్స్ వచ్చేసి వర్క్ అవుతాయి గైస్. ఫస్ట్లాగా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మళ్ళీ మీరు వీడియోలోకి వెళ్ళిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతారు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతారు. అండ్ నేను అడగడం కూడా మర్చిపోతాను గైస్. అందుకే మీరు ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు షేడర్స్ కనుక వర్క్ అవ్వకపోతే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏం లేదు గైస్, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి అండ్ సర్చ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్ ప్లస్ అని చెప్పి సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇలా ఒక ఫస్ట్ ఫైల్ మేనేజర్ ప్లస్ అని చెప్పి ఒక యాప్ అయితే వస్తుంది. ఫస్టే వచ్చిన తర్వాత మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ ఒక 12 MB అంత ఉంటుంది, అంతే. ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు యాప్ నేమ్ ఓపెన్ చేయొద్దు అండ్ మళ్ళీ మీరు మొబైల్లో హోమ్ స్క్రీన్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, క్రోమ్ బ్రౌజర్, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సర్చ్లోని ఇక్కడ చూడండి మైన్క్రాఫ్ట్ బెడ్రాక్ మోడ్స్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది గైస్. ఓకేనా, ఇదిగోండి మనకి చూడండి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా గైస్, క్లిక్ చేయండి ఆ వెబ్సైట్ మీద. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి బ్రౌజర్ ఆల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సెర్చ్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్జీ షేడర్స్ అని క్లిక్ అంటే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఇలా కొంచెం కింద స్క్రోల్ చేయండి గైస్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్జీ షేడర్స్ అని ఉంది కదా, ఇదిగోండి ఇదే అది. చూడండి ఆర్జీ షేడర్స్ అని ఉంది కదా. ఓకేనా, ఇక్కడ మనకి ఈ ఆర్జీ షేడర్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేయండి గైస్. ఓకేనా, ఇక్కడ యూట్యూబ్ వీడియో అవన్నీ వస్తాయి మనకి. ఓకేనా, మళ్ళీ పైకన్నీ ఇదిగోండి చూడండి, మీకు ఆరెంజ్ కలర్ బటన్లో కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఒక 5 minutes వచ్చేసి వెయిట్ చేయండి. ఓకేనా, వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోతుంది గైస్. ఓకేనా, అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ విత్ అని అడుగుతుంది. కొన్ని యాప్ మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ యాప్స్ అన్నీ ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ మనం ఫస్ట్గా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ మేనేజర్ ప్లస్ అనే యాప్ ఉంది కదా, ఇదిగోండి దాని మీద కొట్టి కంటిన్యూ కొట్టండి. కొట్టగానే మీకు ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఓపెన్ విత్ అని చెప్పి మళ్ళీ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మైన్క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి గైస్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీకు మైన్క్రాఫ్ట్ గేమ్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. అండ్ ఈ షేడర్స్ ఏవో కాదు గైస్, మన వీడియోస్లో మనం యూస్ చేసే షేడర్సే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకేనా, మన వీడియోస్లో చూసే ఉంటారు ఈ షేడర్స్ ఎంత బాగుంటాయో. ఇప్పుడు అదే షేడర్స్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఓకేనా, అండ్ ఒక నిమిషం లోడ్ అవుతుంది. అండ్ ఇదిగోండి గైస్ లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఇంపోర్ట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి మీకు ఏదైనా వరల్డ్లోకి వెళ్ళి ఇక్కడ రీసోర్స్ ప్యాక్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి అవైలబుల్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇలా వస్తుంది ఆర్జీ షేడర్స్ v3.5 అని చెప్పి, దీన్ని యాక్టివేట్ చేసుకోండి అంతే. ఇక్కడ ఇంక ఈ షేడర్స్లోనే మీరు డిఫాల్ట్లోనే ఉంచేయండి గైస్. ఓకేనా, ఏమీ మార్చొద్దు, డిఫాల్ట్లోనే ఉంచేయండి అంతే గైస్. ఇంక ఇది షేడర్స్, ఈ షేడర్స్ యాడ్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి గైస్. ఇది మన ఈరోజుటి షేడర్స్ వీడియో. అండ్ మీకు వర్కింగ్ అయితే గైస్ ప్లీజ్ గైస్ కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేసి తప్పకుండా చేయండి. అండ్ ఇది ఈరోజు మన వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ గైస్.